యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సోదర సోదరిమణులకు అస్సలాం అలైకుం, గుడ్ మార్నింగ్, ఆదాబ్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో వారు సిద్ధం ప్రచార సభలో ఉండగా బస్సుపై అగంతకుడు రాయి దాడి చేయడం జరిగింది. ఆ రాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుదుటి మీద తలిగి స్వల్ప గాయం అవడం జరిగింది. వెంటనే తేరుకున్న సిబ్బంది మరియు ఆరోగ్య సిబ్బంది వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. రాజకీయాల్లో భౌతిక దాడులు చేయడం అనేది చాలా పిరికిపంద మరియు హేయమైన చర్య. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు రాజకీయాలు కుల మతాలకు అతీతంగా ఇటువంటి దాడులను ఖండించాలి. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటువంటి దాడులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, ఇది వారి మీద రెండవ దాడి కోడికత్తి కేసు తర్వాత. ఇటువంటి దాడులు గతంలో ఎన్టీ రామారావు గారి మీద చెప్పుల దాడి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ దాడి జరిగింది. కేజ్రీవాల్ గారు ప్రచారంలో ఉండగా ఢిల్లీ సీఎం వారిని చెంపపై కొట్టడం జరిగింది. జయప్రకాష్ నారాయణ ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో వారి మీద కూడా అసెంబ్లీ ఆవరణలోనే చెంప మీద కొట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో ఉండగా చిరంజీవి గారి మీద కూడా గుడ్లతో దాడి చేయడం జరిగింది. ఇటువంటి దాడులు అనేవి ఒక పిరికిపంద చర్య. ఈ దాడులను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి భౌతిక దాడులు చేయడం వల్ల ఎవరు ఏమి సాధించరు. ఎవరైతే దాడి చేస్తారో, ఎవరైతే దాడి చేయిస్తారో వారు జైలు పాలవడం, వారి కుటుంబం అనవసరంగా మానసిక క్షోభకు గురవడం, సమాజంలో చెడుగా అవ్వడం తప్ప ఇటువంటి దాడులు చేయడం వల్ల ఎవరికి వచ్చేది ఏదీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన రాయి అది పక్క వారికి ఎవరికో ప్రజలకు తగిలినా, ఎవరైనా ప్రాణం పోయినా ఎంత తీవ్ర నష్టం జరిగేది అనేది మీరు గ్రహించాలి. ఇప్పుడు నేను ముఖ్యంగా మన యువతకు ఎవరైతే సామాజిక మాధ్యమాలు ఉన్నారో, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర ఐడీల వారందరికీ నేను సవినయ మనవి చేస్తున్నాను. సోదరులారా, మీరు ఏదైతే భౌతిక దాడులు జరుగుతాయో వాటిని అనవసరంగా డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇటువంటి హింసను మీరు ప్రోత్సహించకండి. హింస కామెంట్లు చేసి ఒకరినొకరు ప్రేరేపించుకోకండి. ఎందుకంటే ఇటువంటి కామెంట్స్ చేసుకోవడం వల్ల అనవసరంగా నేర ప్రవృత్తి అనేది పెరిగి మానసిక సంతులనం అనేది కోల్పోయి ఇంకా దాడులు జరిగే సందర్భాలు ఈ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వస్తాయి. కావున ఎక్కడైతే ఇటువంటి దాడులు జరుగుతాయో ఆ దాడులను పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు వాటిని ప్రోత్సహించే బదులు దాడి చేసిన వెంటనే అది భద్రతా వైఫల్యమా, లేకపోతే అక్కడ కావాలని కుట్రపూరితంగా చేసిందా, ఇది పార్టీలకు సంబంధించిందా, లేదా వ్యక్తిగత కక్షలతో జరిగిందా అనేది మీరు ఒక మెచ్యూరిటీతో కూడిన స్టేట్మెంట్ చేసి ఒక గౌరవ ముఖ్యమంత్రికి ఇటువంటి పరిస్థితి ఉంటే మరి భవిష్యత్తులో వారి ప్రచారాలు మరి ఇతర రాజకీయ నాయకుల ప్రచారాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని భద్రతా సిబ్బందిని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని మనం కోరాలి. అంతే తప్ప ఒకరినొకరు అపహాస్యం చేసుకుంటూ, గేలి చేసుకుంటూ, ట్రాలింగ్లో మాత్రం ఎంత ఘోరంగా ఉన్నాయంటే బాగా శృతి మించిపోతున్నాయి. మొన్న మన ఆంధ్రప్రదేశ్ సోదరి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా మనం ఇంకా మరవనేలేదు. అయితే మీరు చూడండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడు జరగలేదు. ఇటువంటి దాడులు ఎవరు అతీతం కాదు దానికి. అది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కేజ్రీవాల్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, చిరంజీవి గారు, ఎంతమంది మీద ఇటువంటి దాడులు జరగలేదు మీరు చెప్పండి. అందుకోసమే ఇటువంటి దాడులు చేసే మైండ్ సెట్ని ఎవరైతే కలిగి ఉంటున్నారో అటువంటి వారికి కౌన్సిలింగ్ చేసి అటువంటి వారు మరలా దాడులు చేయకుండా వారికి మనం సరైన కౌన్సిలింగ్ మరియు సరైన శిక్ష పడేలా చూడాలి. కానీ అంతే తప్ప వీటిని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం లేదా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం, సామాజిక మాధ్యమాల్లో ఒకరి మీద ఒకరు అడ్డు అదుపు లేకుండా వ్యక్తిగతంగా మరియు సమాజంలో నవ్వుల పాలయ్యేలాగా, కుటుంబాలు మానసిక క్షోభకు గురయ్యేలాగా కామెంట్లు చేసుకోవడం అనేది నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. ఇటువంటి పనుల నుండి యువత మరియు సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తలు వహిస్తూ ఇటువంటి భౌతిక దాడులు ఎవరి మీద జరిగినా, అది బీజేపీ మీద జరిగినా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే అది హింస అనేది హింసే. మీకు ఎవరితో అయినా సమస్య ఉంటే, ఏదైనా రాజకీయ నాయకుడు మీ సమస్య పరిష్కరించకపోతే, సరిగా పరిపాలించకపోతే మీరు వారి మీద కంప్లైంట్లు చేయొచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, మీరు స్పీకర్కి కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఎంత అత్యున్నత న్యాయస్థానానికైనా మీరు వెళ్ళొచ్చు.
అంతే తప్ప ఇలా రాళ్ల దాడి చేయడం, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం, సామాజిక మాధ్యమాల్లో అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకోవడం, కుటుంబాలను కూడా వ్యక్తిగతంగా దూషించుకోవడం, ఇవన్నీ చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వైఖరి తగదు తగదు తగదు. నేను ఒక యువ న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ అందరూ దయచేసి సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ట్రాలింగ్ని ఆపేయండి. మరీ ముఖ్యంగా ఇటువంటి భౌతిక దాడులు జరుగుతున్నప్పుడు ఇది ఎలక్షన్ స్టంటా లేకపోతే ఇంకేదైనా అనే మాటలు మాట్లాడడం కూడా మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద అంత దాడి జరిగితే అరబిల్లో దాన్ని కూడా రాజకీయంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యాఖ్యలు చేయడం, సందేహాలు వెలిబుచ్చడం లేదా అనుమానాలు మీరు ప్రకటించడం తప్పు కాదు. కాకపోతే వాటిని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా లేకపోతే దిగజారి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. దానిపై కూడా కేసులు మరియు అది కూడా నేరమైన ప్రవృత్తితో సమానమే. కావున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని నేను ఖండిస్తూ వారికి ఆయురారోగ్యాలు కలగాలని, వారు ఏదైనా ప్రజల్లో వెళ్తుంటే ఇంకా సీఎం సెక్యూరిటీని బీఫప్ చేసి సెక్యూరిటీని మరింతగా పెంచి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సీఎం గారి భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని నేను ఆశిస్తూ ప్రజలు కూడా ఇటువంటి దాడులకు, భౌతిక దాడులకు మరియు కుటుంబాలను దూషించే వ్యక్తిగత దాడులకు పూనుకోకుండా జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా మీ ప్రజా సమస్యల పరిష్కారంకు నాయకులను, పార్టీలను మీరు ప్రశ్నిస్తారు, ఎదిరిస్తారు, మీ హక్కులను సాధించుకుంటారు, సుపరిపాలన వైపు అడుగులు వేస్తారు, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే, మంచి నాయకుని ఎన్నుకునే విధంగా మీరు ప్రజాస్వామ్యంలో పాల్గొని సిస్టంలో భాగమై మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు నచ్చిన మెచ్చిన పార్టీని, నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తూ ఇటువంటి భౌతిక దాడులకు, మానసిక క్షోభకు గురి చేసే మాటలకు సామాజిక మాధ్యమాలలో కానీ లేదా మనం సమాజంలో ఏ విధంగా అయితే ఈ అన్ని పార్టీలు చూస్తున్నామో, ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే 2019లో మరియు 2014లో 61, 72 పార్టీలు ఉన్నాయి. మనం ఈ 3-4 పార్టీల గురించి మాట్లాడుకుంటుంటే 70కి పైగా పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కావున ప్రతి ఒక్క పార్టీ వారిని కూడా మనం ఎలాగైతే మన మతాన్ని మనం ఆరాధించుకుంటూ ఇతరులను గౌరవించి ఉంటామో, అలానే రాజకీయ పార్టీలో కూడా మీ నాయకుడిని మీరు మెచ్చుకోండి, మీ నాయకుడిని మీరు ఎంతైనా పొగుడుకోండి. కానీ ఎదుటివారి పార్టీని, ఎదుటివారి నాయకుడిని మీరు ఏదైతే పద్ధతిలో శాస్త్రీయంగా ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే విమర్శించాలో ఇతర పార్టీల నాయకులను అంతే ప్రశ్నించండి. వారు మంచి చేస్తే ప్రశంసించండి. అంతే తప్ప అనవసరంగా మీరు భౌతిక దాడులకు, వ్యక్తిగత దూషణలకు దిగమాకండి అని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. 2024 ఎన్నికలు సజావుగా సాగుతాయని, లా అండ్ ఆర్డర్ మరియు ఎలక్షన్ కోడ్ వైలేషన్లు లేకుండా, ఇటువంటి దాడులు జరగకుండా అన్ని జాగ్రత్తలు ఎలక్షన్ కమిషన్, భద్రతా సిబ్బంది తదితరులు వహిస్తారని ఆశిస్తూ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్.